ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం సోమవారం గోకుల్ షెడ్లో ఆలయ కుండీ లెక్కింపును చేపట్టారు. గడిచిన 70 రోజులకు గాను 47,50,681 రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో మోహన్ రెడ్డి, చైర్మన్ సాతెల్లి బాలాగౌడ్ మీడియాతో తెలిపారు. ఇందులో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ శివరాజ్, పరిశీలకులు రంగారావు, ధర్మకర్తలు వెంకటేశం, చక్రపాణి, మోహన్ రావు, మనోహర్, శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు సునీతారెడ్డి, శ్రీనివాస్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం మన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసంపల్లి గ్రామంలో వెలిసినందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మన పాపన్నపేట మండలం ఎంత అదృష్టవంతులం. ఈరోజు మనం మార్చి 11 నుంచి ఈరోజు వరకు అంటే 70 డేస్ సందర్భంగా ఈరోజు మన ఉండి లెక్కింపు చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకు దాదాపు 47,50,681 రూపాయల ఆదాయం సమకూర్చడం జరిగింది. ఇవి మొక్కులు తీర్చుకున్న భక్తులందరికీ అమ్మవారి చల్లగా చూడాలని చెప్పి అమ్మవారిని ఈ సందర్భంగా వేడుకోవడం జరుగుతూ ఉంది. ఈ క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి కోరికలు కోరుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం మనం ఆల్రెడీ గత శివరాత్రి సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ఇంకా మున్ముందుగిన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇట్టి ఆదాయాన్ని తెలంగాణ మన దేవాదాయ శాఖ అకౌంట్ ఇండియన్ బ్యాంక్లో జమ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ భక్తులందరూ ఎల్లవేళ సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరుగుతూ ఉంది. దీనిలో
45,49,330 రూపాయలు ఇది నోట్ల రూపకంగా, అదేవిధంగా 2,01,351 రూపాయి చిల్లర నాణ్యములు ఇట్టి ఆదాయాన్ని అమ్మవారి అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది. బంగారు వెండి మిశ్రమాన్ని మళ్ళీ తిరిగి హుండీలో వేయడం జరిగింది. దాని తర్వాత మిశ్రమ గోల్డ్ అంతా ఒకసారి లెక్కించి చెప్పడం జరుగుతూ ఉంటుంది.